7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 17 మెడికల్ కాలేజీల మీద గోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేశారు. వాళ్ళ మంత్రులతోటి అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు. ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో మెడికల్ కాలేజీలు చూపిస్తుంది. ఆవిడేమన్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలకి వేరియేషన్ ఏమైనా చూపిస్తుంది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలే అవి కూడా స్టార్టింగ్ లో ఏమైతే ఉన్నాయో ఆ తప్పుడు ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి ఏం కట్టలేదు అని అంటుంది. మీరు అసలు గవర్నమెంట్ లోనే ఉన్నారా? మీకు సిగ్గు, బుద్ధి, జ్ఞానం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు వర్క్ స్టార్ట్ చేశాయి. ఇంకా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మెడికల్ కాలేజీలు చూపించండి. 15 నెలలైనా మెడికల్ కాలేజీల మీద కనీసం 15 కోట్లు కూడా వెచ్చించి వాటిని పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వంలో ఉండి నువ్వు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నావు. అయినా మిమ్మల్ని అనుకుని ఏం ప్రయోజనం? మీకు అసలు మీ డిపార్ట్మెంట్ మీదే సరైన అవగాహన లేదు. మీరు చర్యలు తీసుకోవాల్సిన మీ డిపార్ట్మెంట్ లోని మీరు చేయాల్సిన పనే మీరు చేయకుండా మెడికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీకే అసలు సబ్జెక్ట్ లేదు, జీరో నాలెడ్జ్ మీ డిపార్ట్మెంట్ మీదే. అమ్మాయిల మీద అఘాయిత్యం జరుగుతుంటే ప్రెస్ మీట్ పెట్టడానికి మీకు 15 నిమిషాల టైం లేదు. ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. నిన్ననే కదా అన్నారు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెట్టాలని. ఇప్పుడు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అనిత? నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీ మినిస్టర్ల మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇలాంటి గోబల్స్ ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. మీకు అసలు సిగ్గు అనిపించడం లేదా? పైగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ పేద విద్యార్థులు, పేదవాళ్ల నోట్లో మట్టు కొడుతున్నారు. రేపు అవన్నీ ప్రైవేట్ పరం అయిపోతే పేదవాడికి అందాల్సిన వైద్యం ఎంత ఖరీదైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆవిడ చూపిస్తారంట. నువ్వెవరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రమ్మని చెప్పడానికి? నువ్వు రా, మా కూడా నీకు చూపిస్తాం మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి, ఎలా కట్టారు, నువ్వు అసలు అధికారంలో ఉన్నావా లేదా అన్న నాకు అర్థం కావడం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోతున్నావు అని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఆంధ్రాలోనే ఉంటే ఆంధ్రాలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు కనీసం నువ్వు చూడడం లేదా? పులివెందుల్లో మొన్న ఏదో సాధించేసామన్నావు కదా, మరి పులివెందులో రోడ్డు మీద ఉన్న మెడికల్ కాలేజీ నీకు కళ్ళు కనిపించలేదా? అంటే అంత అంధకారంలో ఉందా మీ ప్రభుత్వం? గోబల్స్ ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకుంటుందా? నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు? ఏదైనా మాట్లాడావంటే దానికి ఒక నిబద్ధత ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేసి ఏదో చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టిలోని గొప్పగా అయిపోయి ఇంకా పెద్ద మంత్రి పదవి సాధించాలని చూస్తున్నారు ఈ తెలుగుదేశం నా ఎమ్మెల్యేలు. ఏం మాట్లాడినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు ఎవరొచ్చినా కూడా మా కార్యకర్తలు, మా వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్లి మీకు చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉందా? 17 మెడికల్ కాలేజీల దగ్గర మేము జూమ్ మీటింగ్ లో కూర్చుంటాం. మీరు కూర్చొని చూస్తారా మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయన్నది? తప్పుడు ప్రచారాలు మానుకుంటే ఇప్పటికన్నా మీకే మంచిది. లేదంటే సరైన గుణపాఠం చెప్తారు. జాగ్రత్త.